అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు. నా పరిచయం, నా పేరు బత్తుల రమేష్ బాబు. మరి నా రికగ్నైజర్ ఇక్కడ చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు, కానీ చెప్తున్నాను. దయచేసి ఎవరికైనా ఇబ్బంది అయితే మన్నించండి. నా పేరు బత్తుల రమేష్ బాబు. కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. కృష్ణా జిల్లా భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శి. నా సామాజిక వర్గం పేరు చెప్పను. నా సామాజిక వర్గానికి రాష్ట్ర సమన్వయకర్తని. అలా చాలామందికి తెలుసు. సాహితీ హిందీ విద్యాలయం హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ని, పడన రైల్వే గేట్. ముందుగా గత 8 సంవత్సరాలుగా 17 సంవత్సరాలు పైగా సేవా కార్యక్రమాలు పూర్తి చేసుకొని పేదల పక్షపాతిగా పిలువబడే సహాయ్ ఫౌండేషన్ వారి సంక్రాంతి సంబరాలు 2025. సంక్రాంతి అంటే మన పట్టణాల్లో కంటే పల్లెటూరులో బాగా చేస్తారు. ఎందుకంటే ధాన్యం ఏదైతే వరి ఉందో, ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ, ఆంధ్రప్రదేశ్ ధాన్యాగారం, వరి పంట, వరి ధాన్యం అంతా కూడా ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చినప్పుడు రైతు అక్కడికి కొంతవరకు విశ్రాంతి తీసుకుంటాడు. విశ్రాంతి అంటే పని విభజన అనేది తగ్గింది. ఇంటికి వచ్చేసిన తర్వాత ఒక 15 రోజులు గ్యాప్ ఉంటుంది, ఏదైనా ఇంకో వాణిజ్య పంట వేయడానికి. ఇంటిల పాటు మరి పిండి వంటలతో సంక్రాంతి అంటే అరిసెలు. అరిసెల పండుగ అంటే సంక్రాంతి. సంక్రాంతి అంటే అరిసెల పండుగ. అరిసెలు తినాలి సంక్రాంతి రోజున. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి అదేవిధంగా సంక్రాంతి అంటే పిల్లల కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రులు కానీ అన్ని కొత్త బట్టలు కుట్టించుకుంటారు, కొత్త బట్టలు కుట్టించుకుంటారు తల్లిదండ్రులకి. అలాగే సంక్రాంతి సందర్భంగా మన అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్య ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటారు. సంక్రాంతి పండుగ రోజున పొద్దునే లేవడం, తలస్నానం చేయడం, మరి ఎవరి ఇష్ట దైవాన్ని వాళ్ళు ఇష్టంగా పూజించడం జరిగింది. సంక్రాంతి అంటే మహిళామ తల్లి, మహిళామ తల్లి సంక్రాంతి. సార్ థ్యాంక్ యూ సో మచ్. మాతృభూమికి మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో. సార్ ఆల్రెడీ మ్యూజిక్ స్టార్ట్ చేయండి సార్. ఒకసారి లైట్ వేస్తారా? లైట్ ఆన్ చేయండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బట్ అంటే ఫ్యాన్సీ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, పిల్లలు అర్థం చేసుకోండి. సంక్రాంతి అంటే మహిళామ తల్లుల పండుగ. సార్ సార్ గట్టిగా క్లాప్స్ కొట్టినాను, అందరు గట్టిగా క్లాప్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి మాకు, మా సహాయ ఫౌండేషన్కి, ఇక్కడ వచ్చిన పిల్లలందరికీ ఉండాలి. మీకు